అది జంజీల్ ఉద్యమం కాదని తెలుసు, మొదలుపెట్టిన లేజీ ఫీల్ దగ్గర అంత విషయం లేదని తెలుసు. వాడికున్న వర్చువల్ ఫాలోవర్స్లో కనీసం 1% కాదు కదా, 0.1% అయినా, అంటే కనీసం 20,000 మంది కూడా వాడికి సపోర్ట్ రారని తెలుసు. అయినా ఇన్స్టాగ్రామ్ పార్టీని న్యూస్లోకి లాగింది ఎవరు? అది అసలు మాట్లాడుకోవాల్సిన విషయమేనా? అసలు అందులో ఏం విషయం ఉందని మాట్లాడుకోవడానికి? మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్కి చేరిన వారిలో ఒక 50% దాకా కంటెంట్ క్రియేటర్సే ఉన్నారు, అంటే యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్ ఎట్సెట్రా. మిగతా సగం మంది ఎవరు? ఎస్ఎఫ్ఐ అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, గేజ్ అదేనండి, చీరలు కట్టుకున్న శారీ మ్యాన్లు, ట్రాన్స్జెండర్లు, వీళ్ళందరూ అక్కడికి చేరి ఏం డిస్కస్ చేద్దామని. అక్కడ ఎవరి రిజిగ్నేషన్ కోసం వాళ్ళకి ఆకలేస్తున్నారో కూడా తెలియదు. ఒకటి నాకు తెలియదంటే మరొకటి నేను ఊరికే సరదాగా చూద్దామని వచ్చాను అంటాడు. ఒకరిని గట్టిగా అడిగితే అమిత్ ప్రధాన్ రిజైన్ చేయాలంటాడు. ఈ అమిత్ ప్రధాన్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కాస్త నాకు చెప్పండి ప్లీజ్. ఇంతకీ ఈ పనికిమాలిన లేజీ ఫెలోస్ ఇలా 4 రోజులు న్యూస్లో కనిపించి హడావిడి చేయడం వెనక ఆ డిప్కే లేడు, వాడి ఫాలోవర్స్ లేరు, జంజీలు కూడా లేరు. ఇంకా ఎవరున్నారు? మీడియా. ఎస్, ద పెయిడ్ మీడియా ఈజ్ బిహైండ్ ఆల్ దిస్ న్యూసెన్స్. అక్కడ ఒకడిని నీటికి ఫుల్ ఫామ్ అడిగితే తెలియదు అంటాడు, మరొకడికి యూపీఎస్సీ ఫుల్ ఫామ్ అడిగితే తెలియదంట. ఈ చిల్లరగాళ్ళంతా అక్కడికి చేరి జంతర్ మంతర్ ఏరియా అంతా ప్లాస్టిక్ ప్లేట్స్, వాటర్ పౌచెస్, బటర్ మిల్క్ పౌచెస్, డిస్పోజబుల్ గ్లాసెస్, కనీసం డస్ట్బిన్లో అయినా వేయకుండా చెత్త చేసి పారేశారు. ఆ మాత్రం కనీసం కామన్ సెన్స్ లేని వాళ్ళు, సివిక్ సెన్స్ లేని వాళ్ళు ఏకంగా యూనియన్ క్యాబినెట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్నే రిజైన్ చేయమని డిమాండ్ చేయడం. తర్వాత రోజు ఉదయం పేపర్లో ఆ చెత్త న్యూస్ మన కర్మకు మనం చదవడం. ఎక్కడ సంతరా ఇదంతా? మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 90A గౌరవిస్తూ సుప్రీంకోర్టు పదే మీడియా ఈజ్ ద 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని, డెమోక్రసీకి ఫ్రీ ప్రెస్ అవసరమని చెప్పిన పాపానికి మీడియా ఇలా పనికిమాలిన విషయాలతో ప్రజలని తప్పుదోవ పట్టించడం మన కర్మ.